ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, పిల్లలు ప్రైవేటులో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే విధంగా చూడాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. సోమవారం జగదేవ్పూర్ మండలంలోని నిర్మల్ నగర్ అలిరాజ్పేట ప్రాథమిక పాఠశాలలో జగదేవ్పూర్ కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్టుపై కాసేపు అవగాహన కల్పించారు. వసతులు, విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో వంటగది, స్టోర్ రూమ్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు చొరవ చూపాలన్నారు. నిర్మల్ నగర్, అల్రాజ్పేట పాఠశాలలకు 2 ఉపాధ్యాయులను నియమించాలని ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డికి ఆదేశించారు. కేజీబీవీ విద్యార్థులకు ప్రహారీ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుపగా సర్వేయర్తో కొలతలు చేయించి ప్రహారీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసి వెంటనే నిర్మించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయనతో పాటు ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ యాదగిరి, ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్ వర్మ, కార్యదర్శి హరిప్రసాద్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి ఉపాధ్యాయులు ఉన్నారు. బుక్ లో కాకుండా చెప్పాలి. మరి ఇందాక నేను లాజిక్ చెప్పాను, లాజిక్ అర్థమైంది. ఏం చేసాం చెప్పండి. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? కరెక్ట్ కదా? 5 స్క్వేర్ ఇస్ 25. నెక్స్ట్ ఏం చేసాం? 4 ని నెక్స్ట్ నంబర్ తో మల్టిప్లై చేయాలి. 4 తర్వాత ఏం వస్తుంది? 4 into 5 ఎంత? 5. సో 8 matter of fact ఈజీయే కానీ కొంచెం అంటే దేర్ ఆర్ సర్టన్ వెరీ ఈజీ ట్రిక్స్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్ ని యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంజాయ్ విత్ ది నంబర్స్, మీరు అసలు బుక్కులు, పెన్నులు ఎక్కువ వాడాల్సిన అవసరం కూడా లేదు. మై సజెషన్ వుడ్ బి, మైండ్ లో మీరు ఆలోచించుకోండి ఒక నంబర్ టెంటేటివ్ గా, వాట్ ఎవర్. ఇప్పుడు లాజిక్ ప్రకారం ఒకటి ఏ స్క్వేర్ అయినా మీకు చెప్పగలుగుతాను. మిగిలినది ఇంకేదైనా చూస్తారా? జనరల్ గా మీకు సింపుల్ గా ఉండే వాటిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ విల్ ట్రై సంథింగ్ ఎల్స్. దెన్ హౌ మచ్ ఇస్ 77 స్క్వేర్? సేమ్ లాజిక్ లేదు, అందుకనే చెప్తున్నా. జిల్లా వ్యాప్తంగా మనకి 1000కి పైగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానివ్వండి, కేజీబీవీలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూడా మనకి అన్ని రకాల వసతులు ఉన్నాయి. పిల్లలు అనేవారు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్కి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్స్లోనే మనకి ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా స్కూల్ ఏదైతే ఉందో దాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ కల్పించి స్కూల్ అనేది ఒక మంచి మోడల్ స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది మంచి క్రియేట్ చేయడానికి ఈరోజు వివిధ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ కావచ్చు, ఆర్ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్, తక్కువ ఎక్కడైతే ఎన్రోల్మెంట్ ఉందో వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే విధంగా, అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కల్పించే విధంగా మొత్తం కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జగదేవ్పూర్ మండల్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. సార్, ఇక్కడ ఈ కేజీబీవీకి సంబంధించి కూడా కాంపౌండ్ వాల్ ఇష్యూ ఉంది అన్నారు. ఈ రోజే సర్వేయర్ను కూడా పంపించేసి దీని బౌండరీస్ మొత్తం డిమార్కేట్ చేయడం జరుగుతుంది. బౌండరీస్ డిమార్కేట్ అయిపోగానే కాంపౌండ్ వాల్ కూడా దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ తరఫు నుంచి వర్క్ అనేది త్వరగానే కంప్లీట్ చేయిస్తాం.